డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలపై దాడులను, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలపై దాడులను డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలపై దాడులను డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు. ఈరోజు జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్న గారి ఆదేశాల మేరకు నిన్న విడుదల రజనీ గారిపై బీసీ మహిళ పోలీసులు ఎంత దౌర్జన్యంగా వ్యవహరించారో ఒకసారి మీరు మీడియాలో చూస్తుంటారు, యూట్యూబ్లో వచ్చింది చూస్తుంటారు. విడుదల రజనీ గారు పల్నాడు జిల్లాలోని మానుకొండపాలెం అనే గ్రామంలో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి తను వస్తుండగా పోలీసులు తన పిఏ శ్రీకాంత్ని అరెస్టు చేస్తుండగా, ఏంటి సిఐ గారు ఇదేంటి, ఎందుకు చేస్తున్నారు అని విడుదల రజనీ గారు అడిగారు. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా వాళ్ళు విడుదల రజనీ గారిని నెట్టడం జరిగింది. అలాగే ఆవిడని ఒక సిఐ గారు ఆమె అంటున్నా కూడా ఆవిడని మీద కేసు కట్టాలనే ఆలోచనతో వేరే అతను మాట్లాడడం. సిఐ సుబ్బారాయుడు అనే వ్యక్తి మహిళలపై అలా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న పోలీసు వారు రెడ్ బుక్ రాజ్యాంగంలో నడుస్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారు చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే విని చేస్తున్నారు. మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా వాళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాకుండా మహిళలపై పోలీసు వాళ్ళని కూడా చేపిస్తున్నారంటే ఇది ఎక్కడి ప్రభుత్వం? ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతోమంది మహిళలకు కూడా అన్యాయం జరుగుతుంది. మొన్న కంతేరు అనే గ్రామంలో ఎస్సీ దళిత మహిళ కల్పన అనే అమ్మాయిని నైటు 2 గంటలప్పుడు అరెస్టు చేయడానికి వెళ్ళారు. ఆ అమ్మాయి నైటు ఆ టైంలో నైటీ మీద ఉంది. సార్, నేను నైటీ మీద ఉన్నా, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను శారీ కట్టుకొని వస్తానంటే ఆ అమ్మాయికి కనీసం ఆ 2 నిమిషాలు టైం కూడా ఇవ్వకుండా ఆ టైంలో అర్ధరాత్రి సమయంలో ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన వైనం. అంటే ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే రాక్షసుల పాలన నడుస్తుంది, ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఇలానే వ్యవహరించుకుంటూ పోతే ఈరోజు మాజీ మంత్రి అయిన విడుదల రజనీ గారికే రక్షణ లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? ఈ రాజ్యాంగం ఎడిపోతుంది, రెడ్ బుక్ రాజ్యాంగంలో నడుస్తుంది. ఈ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగంలో నడుస్తుందని వాళ్ళు సంతోషపడవచ్చు. రేపు 29లో మారి బ్లూ బుక్ రాజ్యాంగం వస్తుంది. ఎవరైతే మమ్మల్ని పోలీస్ వ్యవస్థ కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో రేపు బ్లూ బుక్ రాజ్యాంగంలో మీరు ఈరోజు ₹1 ఇస్తే మేము ₹2 తిరిగిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి అన్న ఆదేశాల మేరకు. కాబట్టి ఇకనైనా మహిళలపై జరుగుతున్న దాడులు ఆపవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాం. యుద్ధ వాతావరణం నెలకొల్పున్న పరిస్థితుల్లో ఈరోజు దేశ ప్రజలు కానీ అన్ని రాజకీయ పార్టీలు మరి మన రక్షణ విభాగానికి ఏ విధంగా అందరూ కూడా సంఘీభావం తెలిపి ఏదైతే ఉగ్రవాదులని మట్టుపెట్టాలని చెప్పేసి సంకల్పంతో యావత్ భారతదేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఏ విధంగా కట్టడి చేయాలి, ఏ విధంగా వాళ్ళని అణిచివేయాలి అనే పద్ధతిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు యుద్ధ వాతావరణంలో ఉండి వారికి సంఘీభావం తెలిపే పనిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాజకీయ కక్షల్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. కూటమి ఏదైతే ప్రతిపక్ష నాయకుల్ని ఎలా కంట్రోల్ చేయనే దాంట్లోనే ఉన్నారు. ఈరోజు ఈ గత జరిగిన 2-3 రోజుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు బీసీ మహిళ అయిన విడుదల రజనీ గారిని మరి ఈరోజు నాదెండ్ల మండలంలో ఒక గ్రామంలో పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడికి తన వ్యక్తిగత పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు చుట్టుముట్టి దౌర్జన్యంగా మేడం కారు మీదకి వెళ్ళి మేడంని చేపట్టుకొని తోసివేసే పద్ధతిని పోలీసులు అవలంబించారంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎక్కడైనా ఎవరికైనా రక్షణ కావాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఈరోజు చట్టం పోలీసు రూపంలో మన ముందు ఉంది, మన పోలీసులను ఆశ్రయిస్తాం. అదే పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని సాక్షాత్తు
మరి ఒక ప్రజాప్రతినిధి అయిన మాజీ మంత్రివర్యులు ఒక బీసీ మహిళకే రక్షణ లేకపోతే ఈరోజు రాష్ట్రంలో ఇంకెవరికి రక్షణ ఉంటుంది? ఈ రాష్ట్రంలో ఒక మహిళ హోంమంత్రి స్థానంలో విధులు నిర్వహిస్తూ ఉన్న రాష్ట్రంలో మహిళలకే రక్షణ లేదంటే లేకుండా పోయిందంటే చాలా బాధాకరం. ఇది ఒక సంఘటనే కాదు. ఉన్న కంతేరులో కల్పల అనే దళిత మహిళ ప్రజాప్రతినిధిని కూడా అర్ధరాత్రి పూట 3 గంటల సమయంలో ఒక 20 మంది పోలీసులు చుట్టుముట్టి కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి పూట నైటీ మీద ఉన్న మహిళను బట్టలు మార్చుకుంటానంటే కూడా సమయం ఇవ్వకుండా బలవంతంగా కారులో తీసుకెళ్ళి ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా ఒక మహిళల పైన ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు చేస్తున్న ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం త్వరలో మూల్యం చెల్లించక తప్పదు. ఈరోజు సూపర్ 6 సూపర్ 7 అని ఎన్నో హామీలను ఇచ్చి ఈరోజు ఎంతోమంది ఎస్సీ మహిళలు, బీసీ మహిళలు, మైనార్టీ మహిళలు పథకాలు రాక, కాలేజీ ఫీజులు కట్టలేక ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ రాష్ట్రంలో కనీసం భద్రత కరువైంది. సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా రాజకీయ కక్ష నీడలో ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని ఏ విధంగా కట్టడి చేయాలి, అధికార పార్టీ నాయకుల మెప్పు పొందడం కోసం ఈరోజు పోలీసు అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం చాలా అవమానకరం, బాధాకరం. ఎందుకంటే పోలీసులు ఈరోజు చట్ట ప్రకారం ఎవరైనా అరెస్ట్ చేయండి, తప్పు చేస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అరెస్ట్ చేయడానికి వెళ్ళాలంటే ఒక నోటీస్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, ఏమీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రుల పూట మహిళల్ని చూడకుండా చట్టాలని ఉల్లంఘించి కనీసం కుటుంబ సభ్యులకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో రాజ్యమేలుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం అన్న జిల్లా మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ అన్ని విభాగాలు, ఇలా ఎస్సీ విభాగం కానీ, బీసీ విభాగం కానీ, స్టూడెంట్ విభాగంలో మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగిన ఇటువంటి కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా వీటన్నిటిని కూడా ఎండగడతాం. ఇవన్నీ కూడా దయచేసి పోలీసులకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎల్లకాలం కూడా ఒకటే ప్రభుత్వం ఉండదు, ఖచ్చితంగా మేము వస్తాం. ఈరోజు రాష్ట్రంలో డీజీపీ హోదాలో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వ్యక్తులకే ఈరోజు జైల్లో ఉన్నారంటే మీరుండరా? మేము ఇప్పుడు జరుగుతున్న కేసుల్లో మీరు అరెస్ట్ చేస్తూ ఉన్నారా? లేదు. 4 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల్ని ఒక స్క్రిప్ట్ ప్రకారం ఆ పోలీసులు ఎల్లో మీడియాలో స్క్రిప్టులు రావటం, ఆ స్క్రిప్టుల ప్రకారం ఎఫ్ఐఆర్లు వేయటం, అరెస్ట్ చేయటం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నేను పోలీసు శాఖకి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ప్రభుత్వాలు రావచ్చు, నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ మీరు మాత్రం పర్మనెంట్గా ఇదే రాష్ట్రంలో పనిచేయాల్సి ఉంటుంది. రేపు ఎవరైతే అత్యుత్సాహంగా ప్రవర్తిస్తున్న అధికారులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో, ఎవరైతే పూజింపబడతారో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడైతే మహిళలు అవమానకరంగా వేధింపబడతారో ఆ రాష్ట్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. మరొకసారి కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పోలీసుల్ని మేము విన్నవిస్తున్నాం. దయచేసి మీరు రాజకీయ అధికార పార్టీ నాయకులను చెప్పినట్లు ప్రవర్తించి మీరు ఉద్యోగాల మీదకి మీ తెచ్చుకోవద్దని మనవి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పాల్గొనడానికి వచ్చిన మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.